వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. మెగాస్టార్ చిరంజీవి గారు 40 ఏళ్ల పాటు తెలుగు సినీ సామ్రాజ్యాన్ని నడుపుతున్న మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన లుక్స్ చూస్తుంటే ప్రజెంట్ 70 ఏళ్ల వయసులో ఆ లుక్స్ ఏంట్రా బాబు. కొంతమంది ఎవడెవడో ఏవో నెగిటివ్గా మాట్లాడుతున్నారు, కానీ చిరంజీవి గారు ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు చేయట్లేదు, అది ఇది అని ఏదో మాట్లాడుతున్నారు. కానీ మరి పక్క ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేస్తున్నారు రాయ్? ఇప్పుడు మోహన్ లాల్ గారు కానీ కొంతమంది యాక్టర్స్ ఏంటంటే వాళ్ళ కళ్ళు కానీ ఆ లుక్ కానీ పోవబ్బా. అట్ ద సేమ్ టైం చిరంజీవి గారు ఆయన కళ్ళల్లోనే ఒక అందం ఉంది. ఆ అందం 70 ఏళ్ళు కాదు, 140 ఏళ్ళైనా అలానే ఉంటుంది. సో ఎవడు ఎన్ని వాగినా ఏది వాగినా సరే అనిల్ రావుపూడి గారు మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా ఏదైతే ఉందో నాకు తెలిసి ఇండస్ట్రీ రికార్డులు మాత్రం మడత పెట్టిస్తుంది భయ్య. ఎందుకంటే అనిల్ రావుపూడి గారి కామెడీ, ఆయన యొక్క టేకింగ్ కానీ, ఇక చిరంజీవి గారి నాకు తెలిసి బెస్ట్ కామెడీ పండించడంలోనే ఇండియాలోనే ఆయనకి మించినోడు ఎవరు లేడు. అంటే కమెడియన్స్ అలా కాదు, ఒక మెగాస్టార్ చిరంజీవి గారు ఒక మాస్ డ్యాన్స్లు వేస్తూ మాస్ స్టెప్లు వేయించగలరు, యాక్షన్ సీన్స్లో ఎలా నడుస్తారో మనకు తెలిసింది. అట్ ద సేమ్ టైం ఆ కామెడీ టైమింగ్ అనేది ఆయన తీసుకొచ్చే కామెడీ టైమింగ్ ఇండస్ట్రీలో ఎవడూ లేడు. ఇండస్ట్రీ కాదు, ఓవరాల్ ఇండియాలో ఎవడూ లేడు. ఈవెన్ కమల్ హాసన్ అయినా సరే, రజనీకాంత్ గారు అయినా సరే, ఎవరైనా సరే కామెడీ పండించాలంటే చిరంజీవి గారి తర్వాతే. ఇక వీళ్ళు అంటే అలాంటి చిరంజీవి గారి ఇక అనిల్ రావుపూడి వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా అంటే ఒక్కసారి ఊహించుకోండి. సంక్రాంతికి వస్తున్న సినిమాయే 300 కోట్లు అంటే వీళ్ళిద్దరికి కాంబినేషన్లో సంక్రాంతికి రాబోతున్న మన వరప్రసాద్ గారు సినిమా ఎలా ఉండబోతుందో ఒక్కసారి. ఇంకా పండగే ఫ్యామిలీలు ఇంకా ఇంకా ఏదో తీర్థయాత్రలకు వెళ్ళినట్టు ఇంకా తిరుమలలో భక్తులు శ్రీవారి దర్శనానికి ఎలా అయితే క్యూలు కడతారో దానికి మించి మన వరప్రసాద్ వస్తున్నాడు సినిమాకి అయితే లైన్లు ఉండబోతున్నాయి. సో మెగా ఫ్యాన్స్ మీరు ఫిక్స్ అయిపోండి. ఈ నెగిటివిటీలు ఏంటి, ఇంకా ఈ ఏజ్లో ఏంటి, అమ్మాయి వెనకాల తిరగాలి, తిరుగుతాం. మెగాస్టార్ చిరంజీవి గారు తిరిగితే ఏదైనా అందమే.